ఎన్విడియా సిఇఓ ఉన్నారు కదా, ఆయన రీసెంట్ కంపెనీలో ఆల్ హ్యాండ్స్ మీటింగ్ లో చెప్పారు, కుదిరినంత వరకు, కుదరటం ఏంటి, పక్కాగా ఖచ్చితంగా మీరు ఏఐని వాడాల్సిందే మీ డెవలప్మెంట్ లో. కుదిరినంత వరకు ఆటోమేట్ చేసేయండి, ఆటోమేషన్ కూడా ఏఐ వాడేసేయండి అని చెప్పారు. కొంతమంది మేనేజర్స్ ఉన్నారు, వాళ్ళు ఏఐ ఎక్కువ యూజ్ చేయదు, ఏఐ టూల్స్ అని చెప్తున్నారు, కానీ అది రాంగ్. ఖచ్చితంగా మీరు యూజ్ చేయాల్సిందే అని బలగుద్ది చెప్పారు వాళ్ళ మీటింగ్ లో. అదే విధంగా ఐ ప్రామిస్ యూ విల్ హ్యావ్ వర్క్ టు డూ అని చెప్పారు. ఏంటంటే భయపడుతున్నారు కొంతమంది టీమ్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, ఏఐ వచ్చేసింది టీమ్ ని రీప్లేస్ చేస్తుందని. ఆ భయం వద్దు, మనకి చాలా పని ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్విడియా ఈ ఏఐ వచ్చింది, ఈ పుష్ ఉంది, ఇదంతా ఉన్నా కానీ ఎన్విడియా చాలా అగ్రెసివ్ గా హైర్ చేసుకుంటుంది. ఇంత హైర్ చేసుకున్నా ఇంకా 10,000 మంది కావాలి నాకు అని చెప్తున్నారు ఆయన. ఆయన ఇంకా జోక్ చేస్తే ఏం చెప్తున్నారంటే, ఎంతమందిని హైర్ చేసుకున్నామంటే మన పార్కింగ్ స్పేస్ అనేది ఇప్పుడు ఖాళీ లేదు, కొత్త ప్లేసెస్ ఓపెన్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. షాంఘైలో, తైపేలో ఓపెన్ చేస్తున్నారు కొత్త ప్లేసెస్, అలాగే యుఎస్ సైట్స్ లో కూడా ఓపెన్ చేస్తున్నారు. 2024 లో ఎన్విడియాలో 29,000 చేంజ్ ఉన్నారు, ఇప్పుడు 34,000 36,000 చేంజ్ ఉన్నారు ఎంప్లాయీస్. ఇంకా 10,000 ఎంప్లాయీస్ తక్కువలోనే ఉన్నారు, కావాలి అనే చెప్తున్నారు. ఇంకా ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, కర్సర్ ని మేము వాడుతున్నాము, ఇలా ఏఐ టూల్స్ ని వాడుతున్నాము, యూజ్ ఇట్ అంటిల్ ఇట్ వర్క్. ఒకవేళ పని చేయట్లేదంటే ఏఐ టూల్ ఇంకా బెటర్ చేయండి అనే చెప్తున్నారు. అదే విధంగా మైక్రోసాఫ్ట్ లో కూడా ఏఐ టూల్ యూజింగ్ ఇస్ నాట్ అన్ ఆప్షన్, దిస్ ఈస్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. మెటాలో కూడా ఏఐ టూల్స్ వాడాలి అని చెప్తున్నారు. అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ యూజర్స్ లైక్ ఎంప్లాయీస్ ఏ టూల్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక ఏ టూల్ వాడుతున్నాం, మనం కర్సరే వాడుతున్నాం అనుకోండి, దాంట్లో మనం ప్రాంప్ట్స్ ఇస్తాము, ఎలాంటి ప్రాంప్ట్స్ ఇస్తున్నాము, ఎంత పని చేస్తున్నాము, ఏ టూల్ ఎంత చేస్తుంది, ప్రాంప్ట్ లోనే మన యూసేజ్, మన స్కిల్ తెలిసిపోతుంది, ఎంత బెటర్ గా ఇస్తున్నాం అనేది. సో వాళ్ళకి మేనేజర్స్ కానీ లైక్ నెక్స్ట్ లెవెల్లో అందరు ప్రాంప్ట్స్ వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది కంపెనీ టూల్ వాడుతుంటే కనుక. దే కెన్ యూజ్ దీస్ ప్రాంప్ట్స్ టు ఎవాల్యుయేట్ అన్ యూజర్, ఎంత బెటర్ గా చేస్తున్నాడు, ప్రాంప్ట్ ఎంత బాగా ఇస్తున్నాడు అంటే అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నట్టు. సో చాలా ఏ టూల్ వస్తుంది, పని అవుతుందనే కాదు, దాంట్లో మనం ఇచ్చే ప్రాంప్ట్ ని కూడా వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతున్నారు. బీ కేర్ఫుల్. సో ఏ అడాప్షన్ ఇంత బాగా ఉంది. అదే విధంగా జాబ్ ఓపెనింగ్స్ కూడా ఉంటున్నాయి, డిపెండింగ్ అపాన్ కంపెనీ. బేసికల్లీ ఏ డెవలప్మెంట్ కంపెనీస్ లో ఖచ్చితంగా ఉంటుంది, పీపుల్ హూ ఆర్ యూజింగ్ దీస్ టూల్స్ అక్కడ తగ్గుతూ ఉంటుంది.